వక్ఫ్‌లో అసలు వాస్తవం ఏంటి? ఒకటి పారదర్శకత వస్తది. ఎవరెవరికి భూమి ఉంది, దాంట్లో ఎంతెంత డబ్బులొస్తున్నాయి అన్నటువంటిది. మిగతా ముస్లింలు అది అధికారికంగా చూడొచ్చు. ఎందుకని? దాన్ని సెంట్రలైజ్డ్ డిజిటల్ పోర్టల్ పెడతారు. ఆ డిజిటల్ పోర్టల్‌లో ఈ బిల్డింగ్‌కి ఎంత అద్దె, ఈ షాప్‌కి ఎంత అద్దె, ఈ ఆస్తికి ఎంత అద్దె అనేది రాస్తారు. అప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. ముస్లిం సోదరులకే వాస్తవం తెలుస్తుంది. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సాధికారత వస్తుంది ఆ వక్ఫ్ బోర్డులకి. దాంట్లో తేడాలు జరగకుండా చూసుకునే సంపూర్ణ అధికారం వస్తుంది. అట్లాగే మహిళలకి, అలాగే ముస్లింల్లోని అణగారిన వర్గాలకు కూడా అందులో ప్రాతినిధ్యం వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్లు అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతాయి. సర్వేలలో కలెక్టర్లని చేర్చడం ద్వారా రేపు పొద్దున సవాల్ చేసే అవకాశం ఉండదు. అంటే ఆ అవకాశం లేనటువంటి స్థితిలో ప్రాథమికంగా వస్తుంది. అయితే దీనివలన నష్టం ఏం జరుగుతుంది? ముస్లిం సమాజానికి సంబంధించి కొంతమంది ఎవరైతే రైతు చేస్తున్నారో వాళ్ళు ఏంటి, మధ్యవర్తిత్వం. ఇప్పుడు ఈ స్థలం నాది అంటాడు. ఇప్పుడు బెంగళూరులో విజయపుర మాది అన్నారు, 1500 ఎకరాలు. రైతులందరూ గొల్లుమన్నారు, అరే బాబు మేము తరతరాలుగా 100 ఏళ్ళ నుంచి 200 ఏళ్ళ నుంచి మా కుటుంబాలు సేద్యం చేసుకున్న భూమి మాది కాకపోవడం ఏంటి అని చెప్పేసి అప్పుడు మధ్యవర్తి వస్తాడు. వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తే వదిలేస్తారు అని చెప్తారు. ఇట్లాంటి బ్రోకర్లు పోతారు, ఇట్లాంటి దోపిడీ ఆగుతుంది. అదే సందర్భంలో న్యాయ వ్యవస్థ కంటే ఎక్కువ అధికారాలు వీళ్ళకి. వీళ్ళు ఇష్టం వచ్చింది ఏది మాది అని చెప్తే, లైక్ మహారాష్ట్రలో కనుక వినాయకుడు టెంపుల్ కూడా మాది అని చెప్పడం, అట్లాంటి జరిగినటువంటి పరిణామాలని. తమిళనాడులో శివాలయం మాది అని చెప్పడం, అట్లాంటి వేరే వాళ్ళకి సంబంధించిన ఆక్రమించుకోవడానికి కుదరదు. అట్లాగే సర్వేలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి కుదరదు. అదే నచ్చట్లేదు ఇప్పుడు.